हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में पत्रकारिता के प्रकार के बारे में हम జానింగే జర్నలిజం యొక్క రకాలు. ప్రపంచంలో జర్నలిజం చరిత్ర చాలా పాతది కాదు, కానీ 21వ శతాబ్దంలో ఇది చాలా కష్టమైన అంశంగా ఉద్భవించింది. ఏది ఊహించలేము. ఆ జర్నలిజంలో అనేక రకాలు ఉన్నాయి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. రాజకీయ జర్నలిజం. ఒకటవది రాజకీయ జర్నలిజం. వార్తాపత్రికలలో అత్యధికంగా చదివే వార్తలు మరియు ఛానల్లో తక్కువగా వీక్షించిన మరియు విన్న వార్తలు రాజకీయాలకు సంబంధించినవి. రాజకీయ ఒడిదుడుకులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆసక్తికర, ఉత్కంఠ, అబద్ధాలు, నిజాలు, రాకపోకలు తదితరాలకు సంబంధించిన వార్తలు హెడ్లైన్స్లో ఉన్నాయి. పొలిటికల్ జర్నలిజం రాజకీయ వార్తలను ఆకర్షణీయంగా ప్రదర్శించడం, ప్రజాదరణ పొందేందుకు ఒక గొప్ప సాధనం. రెండవది క్రైమ్ జర్నలిజం, అపరాధ్ పత్రికారిత. రాజకీయ వార్తల తర్వాత క్రైమ్ వార్తలే ముఖ్యం. చాలామంది పాఠకులు మరియు వీక్షకులు క్రైమ్ వార్తలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ ఉత్సుకతను తీర్చడానికి వార్తాపత్రికలు మరియు ఛానళ్లలో క్రైమ్ డైరీలు మరియు సంచలనాలు సృష్టించబడతాయి. సంఘటనలు, క్రైమ్ ఫైల్స్ వంటి వార్తా కార్యక్రమాలు ప్రచురించబడతాయి మరియు ప్రసారం చేయబడతాయి. మూడవది పరిశోధనాత్మక జర్నలిజం. పరిశోధనాత్మక జర్నలిజం అనేది లోతైన విచారణ ద్వారా అవినీతి, అక్రమాలు మరియు అవకతవకలు వంటి సాధారణ ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాయి. స్టింగ్ ఆపరేషన్ అనేది పరిశోధనాత్మక జర్నలిజం యొక్క కొత్త రూపం. ప్రజాస్వామ్యంలో మితిమీరిన గోప్యత మరియు అవినీతి తారాస్థాయికి చేరుకున్నప్పుడు దానిని బహిర్గతం చేయడానికి పరిశోధనాత్మక జర్నలిజం మాత్రమే ఎంపిక. మై లార్డ్స్ కుంభకోణం, వాటర్గేట్ కుంభకోణం, అండర్సన్ పెంటగాన్ పేపర్స్ వంటి అంతర్జాతీయ కుంభకోణాలు మరియు సిమెన్స్ స్కామ్, బోఫో స్కాండల్, టబుట్ చోటా స్కాండల్ వంటి జాతీయ కుంభకోణాలు పరిశోధనాత్మక జర్నలిజానికి ప్రసిద్ధ ఉదాహరణలు. నాలుగవది బోర్డ్ డాగ్ జర్నలిజం. ఇది ప్రజాస్వామ్యంలో జర్నలిజం 4వ స్తంభంగా పరిగణించబడుతుంది. వాచ్ డాగ్ జర్నలిజం యొక్క ప్రధాన విధి ప్రభుత్వ పనితీరుపై నిఘా ఉంచడం. ఎక్కడైనా అక్రమాలు జరిగితే బయట పెట్టాల్సిందే. ఈ జర్నలిజం కూడా ప్రభుత్వ వనరులపై ఆధారపడి ఉంటుంది. ఐదవది న్యాయవాద జర్నలిజం. న్యాయవాదం అంటే లాబియింగ్. ఒక నిర్దిష్ట సమస్య లేదా భావజాలానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సృష్టించేందుకు నిరంతర ప్రచారాన్ని నిర్వహించే జర్నలిజంను న్యాయవాద జర్నలిజం అంటారు. ఈ జర్నలిజం మీడియా వ్యవస్థలో ఒక భాగం. ఇది జాతీయ భావజాలం మరియు మతపరమైన భావజాలానికి సంబంధించిన వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎల్లో జర్నలిజం అంటే ఇది తప్పుడు పుకార్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన సంచలన వార్తలతో పాటు పాఠకులను ఆకర్షించే జర్నలిజాన్ని ఎల్లో జర్నలిజం అంటారు. ఇందులో నిజమైన వార్తలను విస్మరిస్తూ సంచలన వార్తలు లేదా దృష్టిని ఆకర్షించే ముఖ్యాంశాలు విస్తారంగా ఉపయోగించబడతాయి. వార్తాపత్రికల అమ్మకాలను పెంచడానికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా యొక్క టీఆర్పీ పెంచడానికి ఇది ఒక పేలవమైన మార్గంగా పరిగణించబడుతుంది. ఏడవది పేజీ 3 జర్నలిజం అంటే పేస్త్రీ జర్నలిజం అంటే ఫ్యాషన్, ధనవంతుల పార్టీలు మరియు ప్రసిద్ధ వ్యక్తుల వ్యక్తిగత జీవితాల గురించి ఇందులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనేది స్పోర్ట్స్ జర్నలిజం. ఇందులో క్రీడలకు సంబంధించిన వార్తాపత్రికలు మరియు పత్రికలను స్పోర్ట్స్ జర్నలిజం అంటారు. స్పోర్ట్స్ జర్నలిజం క్రీడల యొక్క అద్భుతమైన ఫిట్లను తెలుసుకోవడానికి మరియు దానిని విస్తృతంగా వ్యాప్తి చేయడంలో ముఖ్యమైన సహకారం కలిగి ఉంటుంది. నేడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జనాభాలో ఎక్కువ భాగం యువజన సమూహానికి చెందినవారు. వీరి మొదటి ఎంపిక వివిధ క్రీడా కార్యక్రమాలు. ఈరోజు వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లలో ఎక్కువగా చదివే పేజీలు క్రీడలకు సంబంధించినవి కావడానికి కారణం ఇదే. దీంతో నేడు క్రీడా రంగంలో కాసుల వర్షం కురుస్తోంది. క్రీడలకు డబ్బు పోయడంలో తప్పులేదు, కానీ దానిలో అసహ్యకరమైన కోణం కూడా ఉంది. క్రీడల్లో పెరుగుతున్న దురాచారాలకు వ్యతిరేకంగా గలం విప్పాల్సిన బాధ్యత స్పోర్ట్స్ జర్నలిజంపై ఉంది.
9వది మహిళా జర్నలిజం. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉన్న ఈ కాలంలో మహిళలు ఇప్పుడు ఇంటి గడప దాటి బయటకు వచ్చారు కనిపిస్తుంది. మహిళలకు సామాజిక భద్రత కల్పించడంలో మహిళా పత్రిక ముఖ్య పాత్ర పోషించింది. ఈ పత్రికలో మహిళలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నామని, మహిళల సర్వతోముఖాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మహిళా జర్నలిజం యొక్క ప్రాముఖ్యత మహిళా సాధికారతకు సంబంధించినది. ఎందుకంటే మహిళా స్వేచ్ఛ మరియు సమానత్వం ఉన్న ఈ యుగంలో కూడా సగం ప్రపంచానికి సంబంధించిన ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. దీని ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుంటే మహిళా జర్నలిజం యొక్క ప్రత్యేక శైలి యొక్క ఆవశ్యకతను భావించారు. నెక్స్ట్ వన్ ఇది పిల్లల జర్నలిజం. నేడు కమ్యూనికేషన్ విప్లవం యొక్క ఈ యుగంలో పిల్లల కోసం సమాచార వ్యవస్థ చాలా విస్తృతంగా అనంతంగా మారింది. కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ యాక్సెస్ వారి పిల్లల మనస్సు యొక్క ఉత్సుకతను అపరిమితంగా చేసింది. ఈ పరిస్థితిలో అటువంటి సమాచారం పిల్లలకు చేరకపోవచ్చనే భయం మిగిలి ఉంది. ఇది వారి మనస్సుల్లో దిక్కుతోచని స్థితిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో చైల్డ్ జర్నలిజం యొక్క అర్థవంతమైన ఆలోచన పిల్లలను సరైన దిశలో నడిపిస్తుంది. పిల్లలు స్వతహాగా చాలా సరళంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో పిల్లల చుట్టూ ఉన్న వాతావరణం అతని వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు సరైన దిశానిర్దేశం చేసే పని పత్రిక మాత్రమే చేయగలదు. అందువల్ల పిల్లల పత్రిక చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వన్ ఆర్థిక జర్నలిజం. ఇందులో వ్యక్తులు, సంస్థలు, రాష్ట్రాలు లేదా దేశాల మధ్య ఆర్థిక లేదా వ్యాపార సంబంధాల యొక్క మెరిట్లను మరియు అప్రయోజనాలను సమీక్షించబడతాయి మరియు చర్చించబడతాయి. జర్నలిజం సాధారణంగా ఏదైనా వ్యవస్థ యొక్క లోపాలను విస్తృత ప్రాతిపదికన బహిర్గతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టే. నెక్స్ట్ కానీ దానిని ప్రచారం చేయాలి. అదేవిధంగా ఆర్థిక జర్నలిజం ఆర్థిక వ్యవస్థలు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి, విశ్లేషించాలి మరియు సమాజంపై దాని ప్రభావాలను కూడా వ్యాప్తి చేయాలి. నల్లధనం, బ్లాక్ మనీ, ఆర్థిక నేరాలకు బహిర్గతం చేసే వార్తలను విస్తృతంగా ప్రచారం చేయడం ఆర్థిక పత్రిక బాధ్యత. నెక్స్ట్ గ్రామీణ మరియు వ్యవసాయ జర్నలిజం. 12వది భారతదేశం వంటి వ్యవసాయ దేశంలో మన ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. దేశ బడ్జెట్ కేటాయింపులో ఎక్కువ భాగం వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధికి ఖర్చు చేస్తారు. గ్రామీణాభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి అసంపూర్తి చేయలేము కాబట్టి మరియు ఈ అభివృద్ధిని జర్నలిజం ద్వారా సాధించవచ్చు. 13వది నిపుణులైన జర్నలిజం. అంటే ఈ జర్నలిస్టు సంఘటనల మూలాల్లోకి వెళ్ళి వాటి అర్థాన్ని స్పష్టం చేసి సాధారణ పాఠకుడికి ఆ వార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటో చెప్పాలని భావిస్తుంటారు. కాబట్టి జర్నలిస్టు నిపుణుడిగా మారాలి. నిపుణులైన పాత్రికేయులు మాత్రమే నిపుణులైన జర్నలిజాన్ని రూపొందించగలరు. నెక్స్ట్ వన్ రేడియో జర్నలిజం. ప్రింటింగ్ కనిపెట్టిన తర్వాత శక్తివంతంగా మారిన ప్రభావవంతంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి సందేశాలు మరియు ఆలోచనలను తెలియజేయడం మనిషి యొక్క లక్ష్యం. దీని నుండి రేడియో పుట్టింది. ఇది పబ్లిక్ మరియు పర్సనల్ రెండూ కావడం దీని ప్రత్యేకత. రేడియోకు ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎందుకంటే ఇది ఏ పరిస్థితిలోనైనా వినబడుతుంది. రోజువారీ సంఘటనల గురించి తక్షణ సమాచారాన్ని అందించే బాధ్యతను రేడియో వార్తలు తీసుకుంటూనే వివిధ వర్గాల ప్రేక్షకులకు వివిధ రకాల కార్యక్రమాలను అందించింది. సమాచారం మరియు విద్య అందించబడుతుంది. యువత, మహిళలు, పిల్లలు, రైతులు, గృహిణులు, విద్యార్థుల కోసం కార్యక్రమాలు వేరువేరు సమయాల్లో ప్రసారం చేయబడతాయి. ఈ విధంగా రేడియో జర్నలిజం ప్రతి తరగతిని కనెక్ట్ చేయడానికి శక్తివంతమైన మాధ్యమంగా ఉద్భవించింది. 15వది వివరణాత్మక జర్నలిజం. జర్నలిజం అంటే కేవలం సంఘటనలను నివేదించడమే కాదు. జర్నలిస్టు సంఘటనల మూలాల్లోకి వెళ్ళి వాటి అర్థాన్ని స్పష్టం చేసి సాధారణ పాఠకుడికి ఆ వార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటో చెప్పాలని భావిస్తున్నారు. పాత్రికేయులు దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి వివిధ మార్గాల్లో అర్థం చేసుకుంటారు. దీని వెనుక కారణమేమిటి, అది ఎవరి హస్తం ఉంది, దీని ఫలితం ఎలా ఉంటుంది, దాని ప్రభావం వల్ల ఏం జరుగుతుంది మొదలైన వివరణాత్మక జర్నలిజంలో వివరించబడ్డాయి. నెక్స్ట్ 16వది డెవలప్మెంట్ జర్నలిజం. డెవలప్మెంట్ జర్నలిజంలో ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రజల కోసం పరిపాలన మరియు ప్రజలచే పరిపాలన. ఈ ప్రజాస్వామ్యంలో 3 ప్రధాన స్తంభాలు ఉన్నాయి. అవి పార్లమెంటరీ వ్యవస్థ,
పాలనా వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ. 4వ స్తంభం జర్నలిజం. ఈ మూడింటిని పర్యవేక్షిస్తుంది. అంటే ప్రభుత్వ పథకాల ద్వారా దేశం అభివృద్ధి చెందుతోందో లేదో అంచనా వేయడమే వికాస్ పత్రిక పని. 17వది పార్లమెంటరీ జర్నలిజం. ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పార్లమెంటరీ విధానం ప్రకారం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు పార్లమెంటుకు చేరుకుంటారు. మెజారిటీ వచ్చిన వ్యక్తి పాలించగా మరొకరు ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఇద్దరికి వారి స్వంత ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. వారు చేస్తున్న పనిని గమనించడం జర్నలిజం యొక్క ఒక ముఖ్యమైన బాధ్యత. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మరియు నాయకుడికి మధ్య పనిచేసే ఏకైక లింక్ ఇది. ప్రజలు ఒకరిని ఎన్నుకుంటారు, తద్వారా అతను ప్రజల సౌకర్యాన్ని మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పనిచేస్తాడు. కానీ ఎన్నికైన ప్రతినిధి లేదా ప్రభుత్వము దాని మార్గంలో నడవకపోతే దానిని అప్రమత్తం చేసే పని జర్నలిజం చేస్తుంది. 18వది టెలివిజన్ జర్నలిజం. వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్ల తర్వాత ఆడియో మాధ్యమం అభివృద్ధి చెందింది. ఆపై ఆడియో విజువల్ మాధ్యమం. టెలికమ్యూనికేషన్ విప్లవంలో ఉపగ్రహం, ఇంటర్నెట్ అభివృద్ధితో ఈ మాధ్యమం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. నేడు అది లేకుండా జీవించడం కష్టంగా మారింది. దీనిని ప్రధానంగా 3 వర్గాలుగా విభజించవచ్చు. ఇవి సమాచారం, వినోదం మరియు విద్య. 19వది లీగల్ జర్నలిజం. ప్రజాస్వామ్యంలోని 4 స్తంభాలలో శాంతి భద్రతల పాత్ర ముఖ్యమైనది. కొత్త చట్టం, దాని సమ్మతి మరియు దాని ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. నేరస్తులను శిక్షించడం నుండి పాలనలో నేరాలను అరికట్టడం వరకు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు న్యాయం అందించడం లీగల్ జర్నలిజం యొక్క ప్రధాన విధి. 20వది ఫోటో జర్నలిజం. ప్రింటింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంలో ఫోటో జర్నలిజం వార్తాపత్రికలలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది. 1000 మాటలతో చెప్పలేనిది చిత్రపటంలో చెప్పగలమన్నారు. కాబట్టి ఫోటో వ్యాఖ్యల ప్రభావం విస్తృతంగా మరియు ప్రత్యక్షంగా ఉంటుంది. 21వది సైన్స్ జర్నలిజం. శాస్త్రవేత్తలు ప్రతిరోజు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ప్రయోజనకరమైనవి మరియు కొన్ని వినాశకరమైనవి కూడా. ఉదాహరణకు అణువు యొక్క ఆవిష్కరణ అనేక మార్పులను తీసుకువచ్చింది, అయితే ఇది విధ్వంసక వైపు కూడా ఉంది. అణుబాంబుగా వాడితే విధ్వంసం జరుగుతుంది. ఈ విధంగా సైన్స్ జర్నలిజం 2 వైపులా విశ్లేషించడానికి మరియు ప్రదర్శించడానికి పనిచేస్తుంది. ఎడ్యుకేషనల్ జర్నలిజం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ జర్నలిజం. విద్య లేకుండా దేన్ని ఊహించడం సాధ్యం కాదు. జర్నలిజం అన్ని కొత్త సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా విజ్ఞానాన్ని పెంచుతుంది. అజ్ఞానాన్ని తొలగించే అతిపెద్ద మాధ్యమం జర్నలిజం. ఏది? ఎడ్యుకేషనల్ జర్నలిజం. లాస్ట్ వన్ సాంస్కృతిక సాహిత్య జర్నలిజం. మానవులలో కళ, సంస్కృతి మరియు సాహిత్యం పాత్ర వివాదాస్పదమైనది. మనుషుల్లో దాగి ఉన్న ప్రతిభను, కళను ఏ రూపంలో చూసినా మనసుకు సంతృప్తి కలుగుతుంది. అందుకే మనిషి ఎప్పుడూ కొత్త కళ, ప్రతిభ కోసం అన్వేషణలో నిమగ్నమై ఉంటాడు. ఈ కళాత్మక ప్రతిభను హైలైట్ చేయడానికి జర్నలిజం ఒక శక్తివంతమైన మాధ్యమం. సో స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.